హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు శివ ట్యుటోరియల్స్. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే క్లౌడ్ కంప్యూటింగ్ ఆర్కిటెక్చర్. సో ఇక్కడ చూడండి, మీకు ఒక డయాగ్రామ్ కనిపిస్తుంది. ఇదే క్లౌడ్ కంప్యూటింగ్ ఒక ఆర్కిటెక్చర్. సో ఆర్కిటెక్చర్ ఏంటంటే ఫస్ట్ ఉండి ఫ్రంట్ ఎండ్ ఉంటుంది, నెక్స్ట్ ఇంటర్నెట్ అనేది ఉంటుంది, బ్యాక్ ఎండ్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ని బ్యాక్ ఎండ్ని కలిపేదే మనకి ఇంటర్నెట్. ఫ్రంట్ ఎండ్లో ఏం చేస్తారు, బ్యాక్ ఎండ్లో ఏం చేస్తారో ఫస్ట్ చెప్పుకుందాం. చూడండి, ఫ్రంట్ ఎండ్లో ఎవరు ఉంటారంటే క్లయింట్స్ అనే వాళ్ళు ఉంటారు. సో క్లయింట్స్ అంటే మనమే. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక మొబైల్ ఉంది. సో మొబైల్లో మీరు ఏం చేస్తున్నారంటే గూగుల్లో సెర్చ్ చేస్తారు. మీకు కంప్యూటర్ డెఫినేషన్ కావాలి కాబట్టి కంప్యూటర్ డెఫినేషన్ అని సెర్చ్ చేస్తారు. సో ఫ్రంట్ ఎండ్లో మీరు చేసే పని ఏంటి, ఒక అప్లికేషన్, వెబ్ బ్రౌజర్ అనే ఒక అప్లికేషన్లో మీరు సెర్చ్ చేస్తారు. సో సెర్చ్ చేసింది మనకి డేటా అనేది ఏం జరుగుతుంది అంటే బ్యాక్ ఎండ్లో ఉంటుంది. డేటా ఎక్కడో ఉంటుంది, ఆ గూగుల్లో నుంచి మనకి ఏం జరుగుతుంది, డేటా అనేది మళ్ళీ ఫ్రంట్ ఎండ్లోకి వస్తుంది. సో అట్లాగే ఇక్కడ వీళ్ళు డేటా అనేది కావాలి, డేటా అనేది ఇక్కడ వెబ్ బ్రౌజర్ ద్వారా ఏం చేస్తారంటే అడుగుతారు. ఓకేనా. సో రిక్వెస్ట్ పెడతారు. రిక్వెస్ట్ పెడితే ఏం జరుగుతుంది, అది ఇంటర్నెట్ని బేస్ చేసుకొని బ్యాక్ ఎండ్లోకి వస్తుంది. ఇక్కడ మన దగ్గర ఒక అప్లికేషన్ ఉన్నట్టే బ్యాక్ ఎండ్లో కూడా అప్లికేషన్ ఉంటుంది. సో అంటే ఇప్పుడు మనం ఏంటి, గూగుల్ క్రోమ్లో సెర్చ్ చేసాం కదా, అలాగే వాళ్ళకి సర్వర్ సైడ్ ఒక అప్లికేషన్ ఉంటుంది. ఆ అప్లికేషన్ ఏం చేస్తుంది అంటే మనం ఇచ్చిన రిక్వెస్ట్ని, మనకేం కావాలి, డెఫినేషన్ ఆఫ్ కంప్యూటర్. సో ఆ కంప్యూటర్ యొక్క డెఫినేషన్ రిక్వెస్ట్ని ఆ అప్లికేషన్ తీసుకుంటుంది. ఇదిగో చూడండి, ఇక్కడ అప్లికేషన్ తీసుకొని సర్వర్స్ ద్వారా మనకి లోపల ఉన్న డేటాని, స్టోరేజ్ ఉన్న డేటాని యాక్సెస్ చేసుకుంటుంది. ఓకేనా. సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తుంది, మేనేజ్ చేస్తుంది. దీన్ని బ్యాక్ ఎండ్ అంటారు. బ్యాక్ ఎండ్లో మనకి ఏమున్నాయి, అప్లికేషన్స్ ఉన్నాయి, అదేవిధంగా సర్వీస్ అనేది ఉంది, నెక్స్ట్ అదేవిధంగా సర్వర్స్ అనేవి కూడా ఉంటాయి. నెక్స్ట్ చూడండి, స్టోరేజ్ అనేది ఉంటుంది. ఓకేనా. సో సర్వీస్ అనేది ఇస్తుంది ఇక్కడ, దేని ద్వారా, సర్వర్స్ ద్వారా సర్వీస్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తుంది. సో ఇక్కడ ఉన్న డేటా ఇక్కడికి రావాలన్నా, ఇక్కడ ఉన్న డేటా అటు పోవాలన్నా మనకి ఇంటర్నెట్ అనేది కావాలి. ఓకేనా. సో ఇది ఓవరాల్ టాపిక్. ఈ టాపిక్ గురించి మళ్ళీ ఇక్కడ డిస్కస్ చేసుకుందాం. చూడండి, ఫస్ట్ క్లౌడ్ కంప్యూటింగ్ ఆర్కిటెక్చర్ రిఫర్స్ టు ద కాంపోనెంట్స్ అండ్ సబ్ కాంపోనెంట్స్ రిక్వైర్డ్ ఫర్ క్లౌడ్కి ఏదైతే కావాలో ఆ కాంపోనెంట్స్ని, సబ్ కాంపోనెంట్స్ అన్నింటినీ ఇస్తుంది. అదే క్లౌడ్ కంప్యూటింగ్ ఒక ఆర్కిటెక్చర్ అని చెప్పాను ఫస్ట్ పాయింట్ కింద. సెకండ్ పాయింట్ చూడండి, దీస్ కాంపోనెంట్స్ టిపికల్లీ కన్సిస్ట్స్ ఆఫ్ ఏ ఫ్రంట్ ఎండ్. ఇదిగో చూడండి, ఇక్కడ ఫ్రంట్ ఎండ్ అనేది ఉంది కదా, ఫ్రంట్ ఎండ్ ప్లాట్ఫామ్. దాంట్లో ఏమున్నాయి, ఫ్యాట్ క్లయింట్ అన్నాడు. సో ఇక్కడ అంటే థిన్ క్లయింట్ అని మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. అదేవిధంగా థిక్, థిన్ రెండు ఉన్నాయి. ఇది థిక్, ఇది వచ్చరికి థిన్. నెక్స్ట్ మొబైల్ డివైజెస్, వీటిని ఫ్రంట్ ఎండ్ ప్లాట్ఫామ్ అంటారు. అంటే మనం ఏం చేస్తాను, మొబైల్స్ ద్వారా యాక్సెస్ చేసుకుంటాం, లేదంటే ల్యాప్టాప్స్ ద్వారా, వీటి ద్వారా యాక్సెస్ చేసుకుంటాం కదా. సో అది. నెక్స్ట్ వచ్చేసరికి బ్యాక్ ఎండ్ అనేది ఉంటుంది. ఇదిగో ఇది బ్యాక్ ఎండ్. ఈ బ్యాక్ ఎండ్లో ఏం జరుగుతుంది, సర్వర్స్ అనేవి ఉంటాయి, స్టోరేజ్ అనేది ఉంటుంది. ఓకేనా. సర్వర్స్, నెక్స్ట్ అదేవిధంగా స్టోరేజ్. ఇదిగో చూడండి ఇక్కడ. నెక్స్ట్ అదేవిధంగా చూడండి, ఇక్కడ క్లౌడ్ బేస్డ్ డెలివరీ అనేది ఎలా ఇస్తున్నాను అని నెట్వర్క్ రెండు ఉంటాయి. ఆ ఇంటర్నెట్ ద్వారా మనం డెలివరీ అనేది ఇస్తున్నాం. చూడండి, ఇక్కడ ఇంటర్నెట్ అనేది ఉంది కదా, ఈ ఇంటర్నెట్ని బేస్ చేసుకుని మనం డెలివరీ అనేది ఇస్తున్నాను. అంటే ఇక్కడ నాకు కావాల్సింది నేను అడిగాను, ఇంటర్నెట్ ద్వారా ఇటు డెలివరీ అయింది. నాకు కావాల్సింది వీళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ ఇంటర్నెట్ ద్వారా పైకి క్లయింట్స్కి డెలివరీ చేస్తారు. ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా చూడండి, ఇప్పుడు కంప్లీట్గా ఫ్రంట్ ఎండ్ గురించి, బ్యాక్ ఎండ్ గురించి, వీటి గురించి డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఫ్రంట్ ఎండ్. ద ఫ్రంట్ ఎండ్ ఈజ్ ద క్లయింట్ పార్ట్. ఇది ఎవరిది, క్లయింట్ సైడ్ పార్ట్. ఇది క్లయింట్స్ అంటే మనమే, మనకు కావాల్సిన డేటాని మనం అడుగుతున్నాం. సో కాబట్టి ఏం జరుగుతుందంటే ద ఫ్రంట్ ఎండ్ ఈజ్ ద క్లయింట్ పార్ట్. ఇట్ కన్సిస్ట్స్ ఆఫ్ ఇంటర్ఫేసెస్ అండ్ అప్లికేషన్స్. ఇవి ఎక్కడ ఏముంటాయి, ఇంటర్ఫేసెస్, అప్లికేషన్స్ ఉంటాయి. అప్లికేషన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఉన్న అప్లికేషన్ ఏంటి, బ్రౌజర్కి సంబంధించింది. అంటే ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, గూగుల్ క్రోమో, దాంట్లో నుంచే మనం ఏదైనా కావాలంటే అడుగుతాం. మీకు ఏ డేటా కావాలన్నా మీరు దేంట్లో సెర్చ్ చేస్తారు, బ్రౌజర్లోనే కదా. సో కాబట్టి అప్లికేషన్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ విచ్ ఆర్ నెసరీ టు యాక్సెస్ అదర్ అప్లికేషన్స్. ఇవి ఏం చేస్తాయి, వేరే అప్లికేషన్స్ని యాక్సెస్ చేస్తాయి. క్లయింట్ సైడ్ మనకి వెబ్ బ్రౌజర్ అనే ఒక అప్లికేషన్ ఉంది. ఓకేనా. సో ఈ అప్లికేషన్ ఏం చేస్తుంది, ఇదిగో చూడండి, వేరే అప్లికేషన్ యాక్సెస్ చేసుకుంటుంది కదా త్రూ ది ఇంటర్నెట్. ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా చూడండి, ఇట్ కన్సిస్ట్స్ ఆఫ్ ద ఫ్రంట్ ఎండ్ కనెక్టెడ్ టు బ్యాక్ ఎండ్ వయా ద ఇంటర్నెట్. సో ఇక్కడ చూడండి, ఫ్రంట్ ఎండ్ అనేది, బ్యాక్ ఎండ్ అనేది రెండు దేని ద్వారా కనెక్ట్ అయ్యాయి, ఇంటర్నెట్ ద్వారా కనెక్ట్ అయ్యాయి. ఇది చాలా సింపుల్ కాన్సెప్ట్. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నా అంటే వెబ్ బ్రౌజర్స్ ఆర్ ఫ్రంట్ ఎండ్ అని చెప్పాను. ఓకేనా. సో వెబ్ బ్రౌజర్స్ని ఇక్కడ మనం ఏం చెప్తున్నాం, ఫ్రంట్ ఎండ్ అంటున్నాం. నెక్స్ట్ బ్యాక్ ఎండ్ అంటే ఏంటి, ఇట్ ఈస్ ద క్లౌడ్ బై ఇట్ సెల్ఫ్ కంటైనింగ్ హ్యూజ్ డేటా స్టోరేజ్ అండ్ సెక్యూరిటీ సర్వీస్. అండ్ చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నాం అంటే క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ అనేవి చాలా ఉంటాయి. సర్వీసెస్, సర్వర్సు, ఓకేనా.
సెక్యూరిటీ అనేది, డేటా స్టోరేజ్ అనేది, ఇదిగో చూడండి ఇక్కడ చాలా ఉన్నాయి కదా. సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంది దేని ద్వారా? సర్వర్స్ ద్వారా. నెక్స్ట్ అదేవిధంగా స్టోరేజ్ అనేది ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఉంది, మేనేజ్మెంట్ అనేది ఉంది, సెక్యూరిటీ అనేది ఉంది. సో ఇవన్నీ మనకి ఏమవుతున్నాయి? బ్యాక్ ఎండ్ అవుతున్నాయి. ఓకేనా? సో నెక్స్ట్ అదేవిధంగా చూడండి ఇక్కడ క్లౌడ్ క్లయింట్ ప్లాట్ఫామ్ అన్నాడు. క్లయింట్ ప్లాట్ఫామ్ అంటే ఇది క్లయింట్ దగ్గర ఏమేమి యూజ్ చేసుకుంటారు అనేదే క్లయింట్ ప్లాట్ఫామ్. చూడండి ఇక్కడ ఫ్రంట్ ఎండ్ ప్లాట్ఫామ్ నథింగ్ బట్ ఏ సింప్లీ క్లయింట్. ఫ్రంట్ ఎండ్నే మనం ఏమని చెప్తున్నాం? క్లయింట్ అంటున్నాం కదా. సో అందుకని ఫస్ట్ పాయింట్ అది. తర్వాత క్లయింట్స్ కంటైన్ ఏం కలిగి ఉంటారంటే థిక్ క్లయింట్స్, థిన్, అదేవిధంగా అల్ట్రా థిన్ క్లయింట్స్, ల్యాప్టాప్స్, ట్యాబ్లెట్స్, మొబైల్ డివైజెస్ ఇలాంటివన్నీ కలిగి ఉంటారంట. క్లయింట్ టు స్టోరేజ్. సో క్లయింట్ దగ్గర నుంచి స్టోరేజ్కి డేటా అనేది ఎలా వెళ్తుంది? చూడండి క్లయింట్ టు స్టోరేజ్ వచ్చేసరికి వయా అప్లికేషన్ ఆర్ వెబ్ బ్రౌజర్. ఒక వెబ్ బ్రౌజర్ ద్వారా నేనేం చేస్తానంటే నా దగ్గర ఉన్న డేటాని ఇక్కడ స్టోర్ చేస్తున్నాను. ఓకేనా? లేదంటే దాన్ని వెబ్ బ్రౌజర్ని ఒక అప్లికేషన్ అంటాను. సో క్లయింట్ నుంచి స్టోరేజ్కి, స్టోరేజ్ అంటే ఇక్కడ ఉంది. ఓకేనా? ఇక్కడికి ఎలా వెళ్తుంది అనేది చెప్పాను. నెక్స్ట్ చూడండి క్లౌడ్ స్టోరేజ్ ఎలా జరుగుతుంది. ఇప్పుడు క్లయింట్ గురించి మనం డిస్కస్ చేసాం. సెకండ్ వచ్చేసరికి స్టోరేజ్ గురించి మాట్లాడుకుందాం. సో చూడండి క్లౌడ్ స్టోరేజ్ ఈజ్ అన్ ఆన్లైన్ స్టోరేజ్. క్లౌడ్లో మనం ఏ డేటా స్టోర్ చేసినా అది ఆఫ్లైన్లో స్టోర్ అవుతుందా? లేదు కదా, ఆన్లైన్లోనే స్టోర్ అవుతుంది. మనకు కావాలనుకుంటే డేటా ఇంటర్నెట్ ద్వారా. అసలు క్లౌడ్ స్టార్టింగ్ చెప్పాను, ఇంటర్నెట్ లేకుండా మనకి యాక్సెసింగ్ అనేది జరగదు. అది డేటా సెండ్ చేయటమైనా అవ్వచ్చు, రిసీవ్ చేసుకోవటమైనా అవ్వచ్చు. సో అందుకని దీన్ని ఏం చెప్తున్నాం అంటే క్లౌడ్ స్టోరేజ్ ఈజ్ అన్ ఆన్లైన్ స్టోరేజ్ వేర్ డేటా ఈజ్ స్టోర్డ్ అవైలబుల్ టు క్లయింట్. ఓకేనా? స్టోర్ చేసేది క్లయింటే. నెక్స్ట్ అదేవిధంగా అవసరమైనప్పుడు యాక్సెస్ చేసుకునేది క్లయింటే. నెక్స్ట్ అదేవిధంగా చూడండి ఇక్కడ ద క్లౌడ్. నెక్స్ట్ వచ్చేసరికి ఏం చెప్తున్నాం అంటే చూడండి క్లౌడ్ స్టోరేజ్ ఈజ్ కామన్లీ ఇన్స్టాల్డ్ ఇన్ ఫాలోయింగ్. సో క్లౌడ్ ఇక్కడ చూడండి క్లియర్గా క్లౌడ్ స్టోరేజ్ అనేది ఎలాగా ఇన్స్టాల్ చేస్తామంటే 3 టైప్స్లో చేస్తాం. ఫస్ట్ వన్ పబ్లిక్ క్లౌడ్, సెకండ్ వన్ ప్రైవేట్, థర్డ్ వన్ కమ్యూనిటీ. ఈ కమ్యూనిటీనే మనం ఏం చెప్తున్నామంటే హైబ్రిడ్ అంటారు. హైబ్రిడ్ మీన్స్ ఏంటంటే పబ్లిక్ ప్రైవేట్ రెండు. ఇది కూడా మనం స్టార్టింగ్ క్లాస్లోనే డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ అదేవిధంగా చూడండి క్లౌడ్ నెట్వర్క్. సో ఇక్కడ క్లౌడ్ నెట్వర్క్ గురించి చెప్పుకునేటప్పుడు ఇక్కడ చూడండి ఫస్ట్ లేయర్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ ఆర్కిటెక్చర్ అనేది కూడా చూడాలి. ఇది చూస్తే మనకి ఇది సింపుల్గా ఉంటుంది. సో చూడండి ఇక్కడ క్లౌడ్ క్లయింట్స్ ఏమేమి ఉంటాయి? క్లయింట్స్లో మనకి వెబ్ బ్రౌజర్స్, మొబైల్, ల్యాప్టాప్, థిక్ ఇవన్నీ క్లయింట్స్ దగ్గర. ఇదిగోండి ఇక్కడ క్లయింట్స్ దగ్గర ఉన్నవన్నీ ఇక్కడే ఉంటాయి. సో వీళ్ళు ఏం చేస్తారంటే చూడండి సాస్, ఇది మనం ప్రీవియస్ క్లాసుల్లో డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ అంటే దీంట్లో ఏముంటాయంట గేమ్స్, కమ్యూనికేషన్స్, ఈమెయిల్స్ ఇవన్నీ మన దగ్గర ఉంటుంది. సాస్ అనేది ఇది మేనేజ్ చేస్తుందంట. నెక్స్ట్ పాస్ వచ్చేసరికి ఎగ్జిక్యూషను, రన్ టైము, డేటాబేసు, వెబ్ సర్వర్స్ అనేవి దీంట్లో ఉంటాయంట. నెక్స్ట్ అయాస్ అనే దాంట్లో సర్వర్స్, స్టోరేజ్, నెక్స్ట్ అదేవిధంగా లోడ్ బ్యాలెన్స్, నెట్వర్కింగ్ అనేది దీంట్లో ఉంటాయంట. ఓకేనా? సో క్లయింట్ అనే అతను ఈ 3తో ఇంటరాక్షన్ అనేది జరుగుతాడు. ఈ 3 గురించి మనం చాలా పెద్ద క్లాసులు అంటే 3 క్లాసులు సపరేట్గా చెప్పుకున్నాం. సాస్ గురించి, పాస్ గురించి, అయాస్ గురించి. ఓకేనా? సో ఇక్కడ కూడా సింపుల్గా చెప్తాను నేను, బట్ జనరల్గా చెప్తున్నాను క్లయింట్ అనేవాళ్ళు ఈ 3తో ఇంటరాక్షన్ అనేది చేసుకుంటాడు అని. సో ఇప్పుడు చూస్తే చూడండి క్లౌడ్ నెట్వర్క్ అన్నాడు. క్లౌడ్ నెట్వర్క్ అంటే చూడండి ఫస్ట్ ద క్లౌడ్ నెట్వర్క్ లేయర్ షుడ్ బి ఆఫర్స్. ఏం ఆఫర్ చేస్తుందంటే హై బ్యాండ్ విడ్త్ అనేది. సో హై బ్యాండ్ విడ్త్ అనేది ఉంటే మనం యాక్సెసింగ్ అనేది స్పీడ్గా చేసుకుంటాం. చూడండి ఇక్కడ అలోయింగ్ యూజర్స్ టు హ్యావ్ అన్ఇంటర్ప్రిటెడ్ యాక్సెస్. సో ఇక్కడ ఇంటర్ప్రిటెడ్ అంటే మనకేంటి మధ్యలో ఏమన్నా ఎర్రర్స్ వస్తూ ఉంటాయి, బట్ ఇక్కడ ఏంటి ఎర్రర్స్ అనేవి రాకుండా జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఎగిల్ నెట్వర్క్ అన్నాడు. సో దీంట్లో కూడా చూడండి ఆన్ డిమాండ్ యాక్సెస్ టు రిసోర్సెస్ రిక్వైర్ ద ఎబిలిటీ టు మూవ్ క్విక్లీ. సో ఆన్ డిమాండ్ అంటే చెప్పాను ఎవరికైతే ఎంత డేటా అయితే అవసరం అవుతుందో ఆ డేటాని వాళ్ళకి మూవ్ చేస్తూ ఉంటుంది. ఓకేనా? ఆన్ డిమాండ్ మీద మూవ్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి నెట్వర్క్ సెక్యూరిటీ. సో ఈ సెక్యూరిటీ అనేది మనకి చాలా హైగా ఉంటుంది. పెట్టాలని రాశానంటే వెరీ హై అనేది జరుగుతుంది నెట్వర్క్ అనేది. నెక్స్ట్ క్లౌడ్ డెలివరీ మోడల్స్ ఎన్ని ఉన్నాయి అంటే ఇదిగో చూడండి ఇక్కడ అయాస్, పాస్, సాస్ ఈ 3 అనేది మనకి ఇక్కడ క్లౌడ్ డెలివరీ మోడల్స్ అంటారు. సో ఫస్ట్ అయాస్ పని ఏంటి? సో ఇది మనకి ప్రీవియస్ క్లాసుల్లో కూడా ఫస్ట్ సింపుల్గా చెప్పి తర్వాత వచ్చరికి ఇన్డెప్త్గా చెప్పాను. 3 క్లాసెస్ ఉన్నాయి, అవి క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ అయాస్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద డెలివరీ ఆఫ్ కంప్యూటర్ హార్డ్వేర్. సో అంటే ఏం చేస్తుందంటే ఇక్కడ చూడండి అయాస్ అనేది ఏం చేస్తుందంటే క్లౌడ్ కంప్యూటింగ్లో మనకి స్టార్టింగ్ ఇంట్రడక్షన్ చెప్పాను, మనకి ఏదైనా డేటా అనేది స్టోర్ చేసుకోవాలి అంటే మనం హార్డ్ డిస్కులు, సర్వర్స్ కొనుక్కునే పని లేకుండా ఎక్కడ క్లౌడ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం రెంట్కి తెచ్చుకున్నట్టు. సో కాబట్టి ఆ డెలివరీ అనేది ఆ హార్డ్వేర్లని ఆ సర్వర్లని డెలివరీ చేసేదే మనకి ఈ అయాస్ అనేది. ఓకేనా? ఇట్ ఈస్ ద డెలివరీ ఆఫ్ కంప్యూటర్ హార్డ్వేర్ అని చెప్పాను. ఓకేనా? నెక్స్ట్
పాస్ పని ఏంటి విత్ పిఏఎస్ఎస్. సో పిఏఎస్ అంటే ఇక్కడ చూడండి ద ప్రొవైడర్ అంటే పాస్ ప్రొవైడర్ ఏం చేస్తుంది డెలివరీ మోర్ దెన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఇక్కడ చూడండి అయాస్ కంటే ఎక్కువగా ఇది డెలివరీ చేస్తుంది. అదేవిధంగా దీంట్లో ఇంకా ఏం జరుగుతూ ఉంటాయి అంటే డెవలప్మెంట్, టెస్ట్, రన్నింగ్. సో ఇది కూడా మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ అదేవిధంగా చూడండి సాస్ పని ఏంటో చెప్తాను చూడండి. ద సాస్ అప్లికేషన్ నీడ్స్ టు బీ జనరలైజ్డ్ ఎనఫ్. సో జనరలైజ్డ్ ఎనఫ్ అంటే అవసరమైనప్పుడు జనరలైజేషన్ అని చేస్తూ ఉంటుంది. అయితే చూడండి ఇక్కడ ఏంటంటే ఎక్కువ మంది కస్టమర్స్ అనే వాళ్ళు ఇంట్రెస్టింగ్గా ఉండేది ఏంటంటే ఈ సాస్ అనే దగ్గర. సో ఇప్పుడు ఇక్కడ సింపుల్గా చెప్తాను చూడండి, ఇక్కడ ఉన్నట్టు కాకుండా ఇప్పుడు సింపుల్గా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సాస్ అనేది ఏంటంటే అప్లికేషన్స్ని ఎలో చేస్తుంది. ఇది మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. అప్లికేషన్స్ ఇక్కడ ఈ అప్లికేషన్ ఎలో చేస్తేనే ఈ అప్లికేషన్ ద్వారానే ఇది యూజ్ చేసుకునేది. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి పాస్ వచ్చేసరికి మనకి ఏం చేస్తుందంటే ఇక్కడ చూడండి డెలివరీ అంటే డేటాని స్టోర్ చేసుకుంటుంది, ప్రోగ్రామ్స్ అనేవి రన్ చేస్తుంది, నెక్స్ట్ టెస్ట్ చేస్తుంది, ఇలాంటివన్నీ ఈ పాస్ అనేది చేస్తుంది. నెక్స్ట్ అయాస్ అనేది ఏం చేస్తుందంటే అక్కడ ఉన్న డేటా మొత్తాన్ని డెలివరీ చేస్తుంది. ఇది ఈ 3 కాంపోనెంట్స్ గురించి. సో ఈ 3 కాంపోనెంట్స్ గురించి మీకు ఏ డౌట్ ఉన్నా సరే మనకి వీటి గురించి సపరేట్ క్లాసులు ఉన్నాయి. ఈ క్లాసులకు వెళ్ళి చూడండి ఇంకా ఇన్డెప్త్ మ్యాటర్ అనేది వస్తుంది. సో ఇది ఓవరాల్గా ఏంటంటే క్లౌడ్ కంప్యూటింగ్ ఆర్కిటెక్చర్ అనే కాన్సెప్ట్.